హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి. ఇవాళ సెన్సెక్స్‌లో అనాలిసిస్ చేసిన తర్వాత నెక్స్ట్ నిఫ్టీలోకి వెళ్ళిపోదామండి. ఇవాళ సెన్సెక్స్‌లో కూడా ఫామ్ అయింది. ఆల్మోస్ట్ ఒక 100 పాయింట్స్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. దీని పక్కన పెడితే మనకు ఇవాళ ఎలా మూవ్‌మెంట్ అయింది, ఈ అనాలిసిస్ చూసిన తర్వాత మీరు ఎలా చేశారు అనేది కామెంట్స్‌లో చెప్పండి. అసలు నిన్నట్లాగే మూమెంట్ సేమ్ ఎగ్జాక్ట్ మూమెంట్ చాలా రోజుల తర్వాత మార్కెట్‌లో ఇచ్చారండి. ఒక్కసారి క్లియర్‌గా చూడండి. నిన్న ఓపెనింగ్ ఆల్మోస్ట్ ఈ జోన్‌లోనే ఓపెన్ అయింది. ఒక 400-150 పాయింట్స్ డిఫరెన్స్, కానీ ఓపెనింగ్ అయితే ఇక్కడ ఓపెన్ అయింది నిన్న 130. ఇవాళ అయితే 79,040 ఆ జోన్‌లో ఓపెన్ అయిపోయింది. అండ్ ఫస్ట్ క్యాండిల్ బిగ్ రెడ్ క్యాండిల్. దాని తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేసి ఇక్కడ స్మాల్ రీటెస్ట్ చేసి మళ్ళీ సింగిల్ డైరెక్షనల్ మూవ్ కన్సాలిడేషన్లో పెట్టేసి మళ్ళీ అప్ బౌన్స్. సో ఇక్కడ కూడా ఇవాళ కూడా సేమ్ ఫస్ట్ క్యాండిల్ బిగ్ క్యాండిల్, దాని తర్వాత జస్ట్ రీటెస్ట్, అండ్ ఇక్కడేమో కొంచెం ఎక్కువ రీటెస్ట్ అయింది, ఇక్కడ స్మాల్ రీటెస్ట్ అయింది. ఇది ఒక్క డిఫరెన్స్ తప్ప మొత్తానికి రీటెస్ట్ మాత్రం ఆల్మోస్ట్ ఈ జోన్లోకి వచ్చింది. సో సింగిల్ డైరెక్షనల్ ట్రెండ్ అనేది ఇక్కడ నుండి మనకు డైరెక్ట్లీ సేమ్ ఇదే లెవెల్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు వచ్చింది. అండ్ ఇలా ఇది ఎంతమంది అబ్జర్వ్ చేసి ఈ ట్రేడ్ని ఫుల్ ఆన్ క్యాప్చర్ చేశారు కామెంట్స్లో తెలియజేయండి. ఓకేనా. ఇక్కడ రేపటి అనాలిసిస్ విషయానికి వస్తే మనము ఈ ఒక్క క్యాండిల్ని వదిలేస్తున్నాం మోస్ట్లీ. ఎందుకంటే మనకు క్లోజింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ 78,581 ప్రైజ్ ఇచ్చారు. అంటే ఇది ఇలా క్లోజింగ్ అయ్యి తర్వాత నెక్స్ట్ డే మాత్రం మళ్ళీ ఈ జోన్లోనే ఓపెన్ చేస్తున్నారు. సో యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ టు ఇగ్నోర్ దిస్ క్యాండిల్ ఓన్లీ. ఎందుకంటే మనకు క్లోజింగ్ ప్రైస్ ఆర్ టుమారోస్ ఓపెనింగ్ ప్రైస్ పైన మార్కెట్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్లో క్లోజింగ్ ఆప్షన్ సెషన్ ప్రకారంగా మనకైతే డిసైడ్ అవ్వడానికి రావట్లేదు. అందుకని క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ ప్రైస్ వచ్చేసి వదిలేసి మిగతా అంతా వ్యూ ప్రకారంగా చూసుకుంటే బెటర్. ఇక్కడ నేను ఇవన్నీ తీసేసి చూపిస్తాను. మనకు రేపటి లెవెల్స్ ఎలా తీసుకోవాలి అనేది ఒక్కసారి చూడండి. 5 minutes కాకుండా నేను ఒక హయ్యర్ టైం ఫ్రేమ్ పెడతాను, 1 hour. ఓకే. సో చూడండి ఇక్కడ కూడా క్లియర్గా ఉంది. జస్ట్ ఇది ఒక్క డిఫరెన్స్, అందులో హయ్యర్ జోన్ వరకు రీటెస్ట్కి వెళ్ళింది కాబట్టి కొంచెము గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది, అంతేగాని మిగతా అంతా సేమ్. సో ఇక్కడ క్లియర్గా చూసినట్టయితే మనకు ఆల్మోస్ట్ ఫ్రైడే నుండి 24th జూలై నుండి అప్ ట్రెండ్ ఉండింది. అండ్ ఇప్పుడు ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంది. ఈ జోన్ మనకు ఈ జోన్ పైన ఒక ఓపెనింగ్ అయితే ఇచ్చేసి పైన తీసుకెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్ ఈ జోన్ వరకు తీసుకొచ్చి పెడుతున్నారు. అంటే ఇన్ బిట్వీన్ ఈ 2 జోన్స్ అయితే మార్కెట్ ఉంది. ఇన్ కేస్ రేపు గనక ఈ హై ఆర్ లో బ్రేక్అవుట్ అయితే మనకు మంచి మూవ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది ఏంటి అనేది ఒక్కసారి చూసుకుందాం. ఇక్కడ హై వచ్చేసి 79,125 అండి, లో వచ్చేసి 78,222, అంటే ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ రేంజ్లో ఉంది. సో ఇది బ్రేక్అవుట్ అయ్యేది ఉంటే మనకు నేను అప్రాక్సిమేట్గా చెప్తున్నాను ఆల్మోస్ట్ ఒక 500 పాయింట్స్ మూవ్ అయితే ఈజీగా వచ్చే స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఇది మంచి బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందా అనేది కొంచెం చూసుకోవాలి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ గ్లోబల్ మార్కెట్స్లో అంత పాజిటివిటీ ఉంది రిగార్డింగ్ వార్ న్యూస్, కాబట్టి పాజిటివిటీ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే 2 days మనకు నెగిటివ్ ట్రెండ్ ఉంది కాబట్టి రేపు పాజిటివ్ ఉండే ఛాన్స్ ఉంటే బ్రేక్అవుట్ కోసం ఒక 500 పాయింట్స్ అనేది చూడండి. ఎగ్జాక్ట్లీ డైరెక్ట్లీ 500 పాయింట్స్ వెయిట్ చేసేదానికంటే ఒక 200 పాయింట్స్ వచ్చిన తర్వాత కన్సాలిడేషన్ చేసి మళ్ళీ ఇంకొక 300 పాయింట్స్ అలా చూసుకున్నా బెటర్. లేదంటే 600 వరకు చూసిన ఓకే ఫర్ అప్ సైడ్. లేదంటే రేపు మార్కెట్ ఒకవేళ అరౌండ్ ఈ జోన్లో ఈ క్యాండిల్ క్లోజింగ్లోనే ఒకవేళ ఓపెన్ అయింది అనుకోండి, మన మార్కెట్ 78,600 ఆ జోన్లో ఓపెన్ అయ్యేది ఉంటే ఈ హై వరకు వచ్చే ఛాన్సెస్ అయితే మ్యాక్సిమం ఉంటాయి, విచ్ ఈజ్ 79,000. దీని తర్వాత కూడా బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం ఇప్పుడు చెప్పినట్టుగా మనం ఒక 400-500 పాయింట్స్ ఈజీగా క్యాప్చర్ చేసుకున్న క్యాపబిలిటీ ఉంటుంది. బట్ డిపెండ్ అపాన్
టుమారోస్ మార్కెట్ ఓపెనింగ్ జోన్. ఓకే, లేదు ఇదంతా కాకుండా ఈ జోన్లో కాకుండా డైరెక్ట్ మనకి ఇక్కడో లేదంటే ఇక్కడో ఓపెన్ చేసింది అనుకోండి ఇన్ కేస్, లేదా మార్కెట్ ఈ జోన్ వరకు వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి ఇవాళ లాగా, ఇక్కడికి వెళ్ళి ఈడకి వస్తే ఈ జోన్ కనుక బ్రేక్ డౌన్ అయిపోయింది అనుకోండి 78,360, మళ్ళీ వీ క్యాన్ ఎక్స్పెక్ట్ 77,800. బిఫోర్ దట్ 78,000 ఒక క్రాస్ అయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ 77,700 అండ్ లాస్ట్ టార్గెట్ వుడ్ బి 77,500. ఇఫ్ ఇన్ కేస్ న్యూస్ కనుక ఏదన్నా మళ్ళీ చేంజ్ అయ్యేది ఉంటే మనకు డౌన్ సైడ్ టార్గెట్స్ అనేవి ఇవ్వబోతాయి. కమింగ్ టు నిఫ్టీ, ఇది డే టైం ఫ్రేమే ఓపెన్ చేశానండి. ఎందుకు అంటే మనకు కంటిన్యూషన్గా గ్రీన్ క్యాండిల్స్ అనేది ఫామ్ అయ్యాయి. దాని తర్వాత బిగ్ బులిష్ క్యాండిల్ యాజ్ ఎక్స్పెక్టెడ్ మనము ఒక 4 to 5 days బిఫోర్ అనాలిసిస్లో కూడా చెప్పుకున్నాము. ఇన్ కేస్ ఈ జోన్ కనుక బ్రేక్అవుట్ అయ్యేది ఉంటే, ఎందుకు అంటే వీక్లీ క్యాండిల్ అనేది మనకు స్ట్రాంగ్ బులిష్ ఉండిందండి. సో అకార్డింగ్ టు వీక్లీ జోన్ ఇక్కడ మనకు 2 ranges ఉన్నాయండి, 24,462 అండ్ 23,650. ఇక్కడ ఈ రేంజ్ పైన ఉంది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ నిఫ్టీలో 24,420 అండ్ అప్ సైడ్ రేంజ్ వచ్చేసి 24,700. సో ఈ జోన్ బ్రేక్అవుట్ అయ్యేది ఉంటే మనకు నెక్స్ట్ జోన్ వచ్చేసి ఇక్కడ అవుతుంది 25,000 అండ్ ఈ జోన్ కనుక డౌన్ సైడ్ బ్రేక్ అయ్యేది ఉంటే 24,460. మనకి మళ్ళీ ఇందులోకి వెళ్ళిపోయి రేంజ్ బౌండ్ లేదంటే డౌన్ సైడ్ మూమెంట్ వస్తుందా అనేది చూసుకోవాలి. సో ఇది వీక్లీ క్యాండిల్ కాకుండా మనం 30 minutes ప్రకారంగా చూసుకొని రేపటి లెవెల్స్ ఏంటి అనేది ఒకసారి చూసుకుందాము. యాజ్ యూజువల్గా మనకు 3 days నుండి బిగ్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. ఇవాళ కూడా అలాగే ఫామ్ అయింది క్లోజింగ్ టైంలో. అండ్ నిన్నట్లాగానే మార్కెట్ ఈ జోన్లో ఓపెన్ చేసి డే అంతా ఒకే ట్రెండ్ ఉంచేసి లాస్ట్ క్లోజింగ్ టైంలో మాత్రం నియర్ టు ఓపెనింగ్ ప్రైస్కి తీసుకొచ్చి పెట్టారు. ఆల్మోస్ట్ నిన్న కూడా 24,614 దగ్గర ఓపెన్ అయ్యి క్లోజింగ్ వచ్చింది ప్రైస్. అండ్ ఇవాళ వచ్చేసి 24,624, ఒక 10 points డిఫరెన్స్లో క్లోజింగ్ అనేది ఇచ్చారు. సో రేపటి ఓపెనింగ్ బట్టి మనము ఎలా లెవెల్స్ తీసుకోవాలి అనేది ఒకసారి చూద్దాము. ఇన్ కేస్ రేపు కనుక మార్కెట్ ఇవాళలాగే కాస్త హై ఓపెన్ అయింది అనుకోండి 24,670 ఆ రేంజ్లో, సో బ్రేక్అవుట్ అవుతుందా బ్రేక్ డౌన్ అవుతుందా అనేది చూసుకొని, ఇన్ కేస్ బ్రేక్అవుట్ అయ్యేది ఉంటే మనకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 77,700 అది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 24,900 అండ్ డైరెక్ట్లీ వీ క్యాన్ గెట్ 25,000 ఇఫ్ ఎనీ గుడ్ న్యూస్ ఇస్ దేర్ అదర్ దెన్ వార్ న్యూస్. లేదంటే ఓపెనింగ్ వచ్చేసి ఈ జోన్లో ఓపెన్ అయ్యేది ఉంటే మళ్ళీ ఇక్కడ నుండి ఫస్ట్ టార్గెట్ 24,600 అండ్ నెక్స్ట్ టార్గెట్ 24,700 అండ్ ఫైనల్ టార్గెట్ 24,800. ఈ డౌన్ సైడ్ కనుక బ్రేక్ డౌన్ అయ్యేది ఉంటే 24,500 లెవెల్ విచ్ ఈజ్ అ క్రూషియల్ లెవెల్ అండ్ సైకలాజికల్ లెవెల్ కాబట్టి నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 24,450 అండ్ 350 అండ్ నెక్స్ట్ 250. ఇలా డౌన్ సైడ్ వచ్చే స్కోప్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే క్రూడ్ అనేది ఫాల్ వచ్చింది, ఆల్మోస్ట్ నిన్నంతా ఫాల్ ఉండింది. ఈవెన్ దో క్రూడ్ ఫాల్ ఉన్నా మన నిఫ్టీ అండ్ సెన్సెక్స్లో మాత్రం సేమ్ అదే ఫాల్ అయితే ఉంది. ఇవాళ కొంచెము రికవరీ అనేది చూస్తూ ఉన్నాం, చూద్దాం. సో వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.